స్వరూప. ఫస్ట్ ఇక్కడ జరిగిన ఎక్స్పీరియన్స్ నుంచి మొదలుపెట్టి చూద్దాం. ఇవాళ మెడిటేషన్ చేసుకున్న, హోమం చేసిన ప్రతి ఒక్కరూ చాలా బ్లెస్డ్, చాలా లక్కీ అనిపించింది. దత్తాత్రేయ స్వామికి మూడు హవిసులు ఇచ్చినాము. సెకండ్ దానికే నాకు త్రిశూలం కనిపించింది. నాకు చాలా బాగా అనిపించింది. అండ్ నిజమా కాదా అనిపించింది. జస్ట్ ఇక్కడ నుంచి అలా వెళ్తే దేవుడి రూమ్లో దత్తాత్రేయ స్వామి పట్టం ఉండింది. ఓకే, వీళ్ళు కూడా దత్తా ఫాలోయర్స్ అని అనిపించింది. అంటే ఆ ఇంత 3 టైమ్స్లోనే సెకండ్ టైంకి జస్ట్ అంటే ఫోటో పిక్ చేద్దాం అనే టైంలో కూడా అట్లా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అనిపించి ఇదైపోయింది. అది హోమంలో వచ్చిన మంచి ఎక్స్పీరియన్స్. అండ్ ఎనర్జీ లెవెల్స్ హోమం చేస్తున్నప్పుడు చాలా డిఫరెంట్, ఒక డివినిటీ అన్నది ఇక్కడ బాగా కనిపించింది. అండ్ మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఆల్ మైనర్ చక్రాస్ అన్నీ యాక్టివేట్ అయిన ఫీలింగ్ వచ్చింది. ప్రతి మైనర్ చక్ర ప్లేస్ మొత్తం ఎనర్జైజ్ అయిన ఫీలింగ్ అర్థమైంది. అండ్ ప్రతిది బాడీలో ఉండే ఆల్ మైనర్ చక్రాస్ అన్నీ కూడా మెడిటేషన్ ప్రాసెస్లో చాలా బాగా యాక్టివేట్ అయినాయి. రియల్లీ అంటే నాకు దత్త త్రిశూలం జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో దత్తాత్రేయ స్వామి త్రిశూలం కనిపించడం అన్నది నాకు చాలా బాగా అనిపించింది. ఈ ఎనర్జీని వీటిని యూజ్ చేసుకోవడం ఇదంతా చాలా లక్కీ అని అనిపిస్తుంది. అండ్ సెకండ్ థింగ్, ఒక 5 years బ్యాక్ జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ థింగ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. సార్ 2021 సెకండ్ క్వార్టర్లో ఈ మెడిటేషన్ సిస్టమ్ స్టార్ట్ చేశారు. బిఫోర్ దిస్ నాకు ఒక మెసేజ్ వచ్చిందనమాట. నేను హైదరాబాద్లో ఉంటాను. స్వరూప, సతీష్ అన్నకు ఫోన్ చేసి చెప్పు, నువ్వు అన్న దగ్గర ఉన్న ప్రతిదీ ఓపెన్గా అంతా అందరికీ షేర్ చేస్తాను అని డెసిషన్ తీసుకోమను. నేచర్ మొత్తం ఆయన కోరుకున్న కోరికని నెరవేర్చడానికి రెడీగా ఉంది అని నాకు స్ట్రాంగ్గా మెసేజ్ వచ్చింది. నేను సతీష్ అన్నకి వెళ్ళి సజెషన్ ఇచ్చేంత దాన్న నాకు ఎందుకు అని చెప్పేసి వదిలేసాను. దెన్ సెకండ్ డే కూడా మళ్ళీ వచ్చింది. నేను చెప్పలేదు. థర్డ్ డే నీకేంటి ప్రాబ్లం చెప్పడానికని చాలా ఫోర్స్గా ఒక ప్రెషర్ క్రియేట్ అయింది. దెన్ నేను సతీష్ అన్నకు కాల్ చేశాను. అన్న, నాకు ఒక మెసేజ్ వచ్చింది, అది నీకు చెప్పే రేంజ్ కాదు, కానీ నాకు వచ్చింది, చెప్పకపోతే నన్ను అటుపక్క ఫోర్స్ నన్ను ఇది చేస్తుంది కాబట్టి చెప్తున్నానన్న. మీ దగ్గర ఏదైతే ఉందో అది కంప్లీట్గా అందరికీ షేర్ చేస్తాను. ఏది అంటే తన మన భేద లేకోకుండా ఎవరికి రిక్వైర్మెంట్ ఉంటే ఏది ఎలా ఉండాలో నేను 100% డెడికేటెడ్గా రెడీ టు గివ్ అనే డెసిషన్ మీరు తీసుకుంటే నేచర్ కంప్లీట్గా మీకు రెడీ ఉందంట మీకు ఇవ్వడానికి. ఇది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అన్న అని చెప్పాను. అది అన్నకు చెప్పేశాను. దెన్ నాకు మళ్ళీ అదే ఈవినింగ్ రోజు అలా కూర్చుంటే నాకు ఒక విజన్ కనిపించింది. అన్న ఎప్పుడైతే ఇది అచీవ్ చేస్తాడో, ఇప్పుడు అన్న చెప్పిన డెసిషన్ ఎప్పుడైతే అచీవ్ చేస్తాడో అప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను. వాళ్ళ ఇంట్లో నాకు సతీష్ అన్న వైఫ్ దివ్య గారు నా చేతిలో ఒకటి పెట్టారు. అది నేను తీసుకొని ఇంటికి వచ్చాను. అది ఏంటని చెప్పి అబ్జర్వ్ చేస్తున్నాను. అబ్జర్వ్ చేస్తుంటే నాకు విజన్లో ఏం క్లియర్గా కనిపించట్లేదు. ఒకటి పైన ఉంది, అది ఎల్లో అండ్ రెడ్ ఉందన్నమాట. సో నాకు ఇచ్చిన దాంట్లో ఒక ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో ఒకటి ఉంది, అది ఇచ్చారు. అక్కడికి 2021లో జరిగిన ఎక్స్పీరియన్స్ కంప్లీట్ అయిపోయింది. దెన్ రీసెంట్గా డిసెంబర్లో సార్ మెడిటేషన్ సెంటర్ ఓపెన్ చేశాక పిలిచారు రమ్మని. సార్ నాకు కుదరదు సార్, సెంటర్ ఓపెనింగ్ అక్కడ నుంచి రాలని, వచ్చినప్పుడు కంపల్సరీ వస్తాను మీ ఇంటికి అని చెప్పాను. దెన్ నేను December 15th అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను, సెంటర్కి వెళ్ళాను, అక్కడ మెడిటేషన్ చేసుకున్నాము, అంతా అయిపోయింది, రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇంకా నాకు అన్న వాళ్ళ ఇంట్లో ఎక్కడైతే విజన్ కనిపించిందో అక్కడే దివ్య గారు నన్ను కూర్చోబెట్టి నాకు ఇచ్చారు తాంబూలం. దెన్ నేను చాలా హరిబరిలో ఉన్నాను, ఇమీడియట్గా వెళ్ళిపోయాను అనమాట హైదరాబాద్కి. దెన్ ట్రైన్ ఎక్కాక ఒక రకమైన సాటిస్ఫాక్షన్ వచ్చింది నాకెందుకు ఏదో కంప్లీట్ అయిన సాటిస్ఫాక్షన్ నాకెందుకు వస్తుంది అని అనిపించిన తర్వాత దెన్ ఇంటికి వెళ్ళాక అబ్జర్వ్ చేస్తే బ్యాగ్ ఓపెన్ చేస్తే నాకు అప్పుడు మళ్ళీ మొత్తం ఇదంతా రివైండ్ అయిందనమాట. ఈ ఎక్స్పీరియన్స్ అంతా బాగుంది. కానీ నాకు దివ్య గారు నాకు ఏదో ఎల్లో అండ్ రెడ్ ఇవ్వాలి కదా, నాకు ఇవ్వలేదే, ఈ ఎక్స్పీరియన్స్ కంప్లీట్ అవ్వలేదే అని అనుకున్నా. దెన్ మళ్ళీ మార్నింగ్ మా నాన్న వెంకటేశ్వర టెంపుల్కి వెళ్తున్నారంటే ఏదో ఒకటి ఇచ్చి పంపించాలని చెప్పి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఒక యాపిల్. ఆ యాపిల్ ఎలా ఉందంటే 2 halves చేస్తే ఒక పక్కంతా రెడ్, ఒక పక్కంతా ఎల్లో అనమాట. అంటే నాకు ఏదో ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ ఒకటే గుర్తుంది, కానీ అది యాపిలా ఇంకొకటో ఏం గుర్తుంది. ఓహ్ ఇదేనా అయితే ఎల్లో అండ్ రెడ్ అని చెప్పి అది తీసుకుని మా నాన్నకి ఇచ్చేసా, వెళ్ళి వెంకటేశ్వరం పెట్టేసేయాలి అని చెప్పి. సో ఒక ఎక్స్పీరియన్స్ వాట్ ఎవర్ యూఆర్ గోయింగ్ టు గెట్, అది ఒకసారి ఎప్పుడో ఒకసారి కనెక్టివిటీ ఉంటుంది. అండ్ కమింగ్ టు ధ్యాన సెంటర్, అక్కడ ధ్యాన సెంటర్ ఎంత యూజ్ చేసుకుంటే అంత బాగుంటుంది అనిపించింది నాకు. అసలు ఇప్పటికి నేను అక్కడ 2 times వెళ్ళాను. లాస్ట్ మంత్ ఒకసారి, ఈ మంత్ ఒకసారి వచ్చినప్పుడు వెళ్ళాను. అక్కడ ఉండే డివినిటీ కావచ్చు, ఆ ఎనర్జీ కావచ్చు,
అసలు హై లెవెల్ ఆఫ్ ఎనర్జీ. మనం జనరల్గా ఏమనుకుంటామంటే అది ఉంటే హ్యాపీ, ఇది ఉంటే హ్యాపీ అనుకుంటాం. ఏది ఉన్నా కూడా, ఏది లేకపోయినా సరే నెగిటివిటీ, డిప్రెషన్స్, అంటే చాలా మందికి చాలా డబ్బులు ఉంటాయి కానీ వాళ్ళు హ్యాపీగా ఉండరు. ఎవరికి ఏమి ఉండవు కొంతమంది కానీ వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ లేవా అని కాదు, ప్రాబ్లమ్స్ ఉన్నా లేకోకున్నా, ఏవి ఉన్నా లేకోకున్నా, ఎంత ప్రాబ్లంనైనా నిలబడే కెపాసిటీ రావాలి, ఆ ఫేస్ చేసే కెపాసిటీ రావాలి. ఆ సక్సెస్, అందరికి సక్సెస్ ఏదో ఒక ఫార్మేట్లో రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. కానీ మనకు ఒక ప్రాబ్లం వస్తే మనం నిల్చోగలగాలి, నెగిటివ్గా డిప్రెషన్లోకి వెళ్ళకుండా. ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మనకి టైప్స్ ఆఫ్ మెడిటేషన్స్ చాలా హెల్ప్ చేస్తాయని నాకు చాలా స్ట్రాంగ్ ఫీలింగ్. అండ్ మెడిటేషన్ సెంటర్ చాలా చాలా బాగుంది అనిపించింది. అండ్ అక్కడ ఉండే పాదుకలు కావచ్చు, అక్కడ ఉండే ఎనర్జీ కావచ్చు, అక్కడ ఉండే పాదుకలు నేను జస్ట్ అలా టచ్ చేస్తే, నేను యాక్చువల్గా 1 or 2 hours డీప్ మెడిటేషన్ చేస్తే తప్ప నాకు హాస్టల్ బాడీ మూమెంట్ అనేది అర్థం అవ్వదు. జస్ట్ నేను టచ్ చేశాను పాదుకలు, ఇట్ రియల్ అంటే ముట్టుకుంటేనే నాకు హాస్టల్ బాడీ రిలీజ్ అవ్వడానికి ట్రై చేయడం అన్నది విత్ ఇన్ జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో నాకు అనిపించింది. అది చాలా 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 బాగా అనిపించింది. అండ్ ఇందాక అన్న హోమం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ ఎనర్జీస్ ఇలా ఉంటాయి ఇవన్నీ చెప్పారు కదా. యాక్చువల్గా నాకేంటంటే నేను చాలా చిన్నగా అంటే 10 years అలా ఏజ్లో ఉన్నప్పుడు మా నాన్నమ్మ మాకు ఏదైనా ఫీవర్ వచ్చినా, ఒంట్లో బాగాలేదన్నా, ఏం జరుగుతున్నా కూడా ఏం చేస్తుందంటే ఒక గ్లాస్లో వాటర్ పెట్టుకుంటుంది. ఆ మంత్ర తనకి సాధనలో అంటే మా గురువు పరంపరలో ఇచ్చిన మంత్రం చెప్పుకుని కూర్చుంటుంది. ఆ వాటర్ తెచ్చి మాకు ఇచ్చేదన్నమాట. ఇది తాగండి తగ్గిపోతుంది. నువ్వు ఏదంటే యూనివర్సల్ సొల్యూషన్ అనమాట అది. నీకు ఏం జరిగినా అదే సొల్యూషన్ ఇస్తుంది అని నేను అనుకునేదాన్ని ఆ వయసులో. నువ్వు ఏం చదువుతావు, ఆ నీళ్ళు తాగితే నాకేమొస్తుంది, కానీ ఏం అనలేం కదా ఇంట్లో పెద్దవాళ్ళంటే, అట్లా ఎవరు రివర్స్ అనడం కుదరదు. సో ఆ తర్వాత కొంచెం పెద్దగా అయిపోయాక స్టడీస్ అన్ని నేను చూస్తే నాకు అర్థమైన కాన్సెప్ట్ ఏంటి అంటే, వాటర్ హ్యాస్ మోర్ పవర్. సైంటిఫికల్లీ ప్రూవెన్ దట్. ఒక 2 glasses వాటర్ పెట్టి మనం ఎక్కడికైనా వెళ్ళండి, మీరు కలశాల్లో పెడతాము, ఆ కలశంలో వాటర్ అందరి మీద చల్లుతారు. హోమం అయిపోయిన తర్వాత అంటే కలశారాధన చేసి సత్యాన సమృద్ధం కావచ్చు, హోమం కావచ్చు, ఏదైనా చేయొచ్చు. అన్ని ఏం చేసిన తర్వాత ఆ వాటర్ అంతా అందరి మీద వేస్తారు, ఆ వాటర్ అంతా తాగమంటారు. ఇది ఒక్కటి తాగితే ఏమవుతుంది నిజంగా అంటే ఆ వాటర్ ఈజ్ మోర్ పవర్ఫుల్. ఎందుకనంటే వాటర్కి ఎనర్జీని అబ్జర్వ్ చేసే కెపాసిటీ ఉంటుంది, ఎమోషన్ని యాక్సెప్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది. సైంటిఫికల్గా ఫొటోస్ కూడా తీసినవి ఏంటి అంటే, ఆ వాటర్ ఏ దానికైతే రోజు ఐ లవ్ యూ అని చెప్పడం, మంత్రం చెప్పడం, ఇలా ఏవైతే చెప్తామో వాటర్లో ఉండే షేప్ నీట్గా కంప్లీట్ ఒక నైస్ క్రిస్టల్ లాగా ఫామ్ అవుతాయి అనమాట. అదే వాటర్ ఇంకో గ్లాస్లో వాటర్ పెట్టి దాన్ని ప్రతిరోజు దాని దగ్గరికి వెళ్ళి యు ఆర్ బ్యాడ్, యు ఆర్ వేస్ట్, యు ఆర్ వర్స్ట్ అలా నెగిటివ్ వర్డ్స్ వాడితే ఆ వాటర్ని మైక్రోస్కోపిక్ అబ్జర్వేషన్ చేస్తే ఆ వాటర్లో ఉండే కెమికల్ మాలిక్యూల్ స్ట్రక్చర్ అంతా కూడా డ్యామేజ్డ్గా ఉంటుంది. ఇక్కడ పాజిటివ్ వర్డ్స్ పాజిటివ్గా మాట్లాడతా అంటే నువ్వు జస్ట్ పాజిటివ్ వర్డ్ మాట్లాడితేనే అలా ఉంటే మనం చెప్పే మంత్ర శక్తి అంతా కూడా అందులోకి వెళ్తుంది. ఆ మంత్రం ఎంటర్ అయిన వాటర్ మనం తీసుకుంటే ఇట్ రియల్లీ గివ్స్ ఎ డివైన్ ఎనర్జీ అనమాట. సో ఎవ్రీథింగ్ అంటే ఈ రోజు వీళ్ళందరూ సైంటిఫికల్గా ప్రూవ్ చేస్తున్నారు. ఇవన్నీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ థింగ్స్. మన హిందూ సాంప్రదాయంలో కావచ్చు, మన సనాతన ధర్మంలో కావచ్చు, ఇవన్నీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. సో జస్ట్ అంటే ఇప్పుడు నేను ఒక ఇట్లాంటి నేను కొన్ని స్టడీ చేశాను అనమాట. ఒక 10 to 15-20 దాకా స్టడీ చేశాను చిన్నప్పటి నుంచి. మా ఇంట్లో కంప్లీట్లీ ట్రెడిషనల్ ఫ్యామిలీ. వీళ్ళు చేసిన ప్రతి ట్రెడిషన్కి ఏంటి సైంటిఫికల్గా ప్రతిదీ స్టడీ చేసేదాన్ని. అంటే ఇది మూఢనమ్మకం, ఇది నేను ఇప్పుడు ఫైనల్గా వచ్చిన డెసిషన్ ఏంటంటే, నువ్వేం పెద్ద స్టడీ చేసి పీకాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఎవరైతే వాళ్ళు చెప్పిండ్రో అది నోరు మూసుకొని ఫాలో అయిపోతే చాలు. మనం ఏదో చేసేస్తాము చెయ్యాలి అనేది అసలు మన స్టడీ అన్నది కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ వాళ్ళకి స్టడీ చేస్తే యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళ కోసం స్టడీ సైంటిఫికల్ థింగ్ చేయాలి తప్ప ఎవరైనా పెద్దవాళ్ళు ఏదైనా చెప్పారంటే యూ జస్ట్ ఫాలో దట్ బ్లైండ్లీ అంతే. అండ్ నెవర్ యూజ్ నెగిటివ్ వర్డ్స్. అంటే ఒక వాటరే నెగిటివ్ వర్డ్స్ని యాక్సెప్ట్ చేసి అలా అయిపోయింది అని అంటే దెన్ మన ఇంట్లో మనం యూజ్ చేసే నెగిటివ్ వర్డ్స్, నెగిటివ్ థాట్స్ మన ఫ్యామిలీ మీద ఎంత నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది అనేది ఆలోచించాలి. సో నెవర్ యూజ్ అంటే మామూలుగా వస్తుంది, కోపం వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంటాయి. బట్ ఏంటంటే వీ హ్యావ్ టు మినిమైజ్. కాన్షియస్గా కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వస్తే నెగిటివ్ థాట్స్, నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేయడం వల్ల ఎంత నెగిటివిటీ వస్తుంది అన్నది జస్ట్ వాటర్కే అంత అనిపిస్తే మరి మన బాడీ, మన ఎమోషన్కి ఎంత ఎఫెక్ట్ ఉంటుందని చూడాలి. అండ్ A3 ధ్యాన సాధన ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు A3 ధ్యాన సాధన ఇంపార్టెంట్ అని అనుకుంటే, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఇవన్నీ ఉన్నాయి కదా,
అంతకంటే ఇది ఇదా అంటే అది వేరు ఇది వేరు. కాకపోతే దానికి దీనికి ఏంటంటే ఒక కనెక్టింగ్ లింక్. మన సోల్ ఆ హై ఎనర్జీని యాక్సెప్ట్ చేసుకొని రిసీవ్ చేసుకొని తీసుకోవాలి అని అంటే మన బ్రెయిన్, మన బాడీ, మన సోల్ క్లియర్ అవ్వాలి. ఇప్పుడు మనం పాలు కాచాలి. ఇది పాలు కాయాలంటే మన బాడీ అన్నది రెడీగా ఉండాలి దీంట్లో పాలు వేయడానికి. సో ఒక అంటే డివినిటీ అంటే లైక్ సోల్కి కావాల్సిన ఎనర్జీ మన బాడీలోకి ఎంటర్ అవ్వాలి అని అంటే ఈ బాడీ అంతా క్లీన్ అవ్వాలి. సో ఇది ఎప్పుడైతే నీట్గా క్లీన్ అవుతుందో ఈ క్లీన్ అవ్వడమే ఏదిరి ధ్యాన సాధనలో మనకి యూస్ఫుల్ అయ్యేది ఏంటంటే మన బాడీని మనం క్లెన్స్ చేసుకోవడం. అంటే ఎప్పుడైతే మనం క్లెన్స్ అయిపోతామో, క్లీన్ అయిపోతామో, నేచర్లో కాస్మిక్ ఎనర్జీ రెడీగా ఉంది, ఇన్ఫర్మేషన్ రెడీగా ఉంది, అది తీసుకొని వచ్చి దీంట్లో పెట్టేస్తే దెన్ అవర్ సోల్ ఈస్ గోయింగ్ టు బి ఎంటర్ ఇన్ టు హై లెవెల్స్. కానీ మనం అలా హై లెవెల్స్లోకి ఎంటర్ అవ్వాలంటే ఏత్రి ధ్యాన సాధన లాంటి ఒక మెకానిజం మనల్ని ప్యూరిఫై చేయడానికి యూస్ఫుల్ అవుతుందని నా పర్సనల్ ఫీలింగ్. ఓకే, థ్యాంక్ యూ.